చంద్రబాబు గారు నేను టిప్పర్ డ్రైవర్ అని చెప్పేసి నా గురించి ఇలా మాట్లాడకపోయి ఉంటే కూడా ఇంత ఇష్యూ జరిగిండేది కాదు. ఈరోజు నన్ను మొన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీటింగ్లో జరిగినప్పుడు ఒక టిప్పర్ డ్రైవర్ అని చెప్పేసి ఏలం చేసి దళితులను అణగారిన వర్గాలను ఇలా నీచంగా మాట్లాడడం కూడా దళితులను ఈ విధంగా అసలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ విధంగా దళితులు అంటే అంత అసహ్యమా, అంత నీచమా? ఒకసారి ఆలోచించండి. మేము టిప్పర్ డ్రైవరే కావచ్చు, టిప్పర్ డ్రైవర్గా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండకూడదా అని చెప్పేసి ఈరోజు ప్రజలే అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ ఈరోజు అగ్రస్థానాన్ని కూర్చోబెట్టిన ఘనత కూడా మా జగన్ అనేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అన్న చంద్రబాబును కూడా ఈరోజు వెనుకేసుకొస్తున్నారు వీరు. జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ రెడ్డి అని సంబోధించడం కూడా ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను కూడా అడుగుతున్నాను. అలా అంత అబద్ధాలు మాట్లాడితే ఒక నిజం అవుతుందా? ఒకసారి ఆలోచన చేయండి. మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది, అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఏదో మీ పార్టీ సింపతి కోసం తెచ్చుకోవడానికి పశ్చాత్తాపడద్దండి. ఖచ్చితంగా రాబోయే కాలంలో మా జగనన్న వైపే ప్రజలంతా ఉన్నారు. మా జగనన్న కోసమే రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. మేము కూడా మా జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కావున చంద్రబాబు నాయుడు గారు కూడా దళితుల పట్ల, అణగారిన వర్గాల పట్ల, అలాగే ఎంత దూరంగా ఎంత నీచంగా మాట్లాడారు కూడా తెలుస్తోంది. అలాగే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అణగారిన వర్గాలను, దళితులను ఈరోజు అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఈరోజు ఎంతో పై స్థాయికి తీసుకొచ్చిన మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అభినవ్ అంబేద్కర్ గారు కూడా చెప్పుకోవచ్చని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కావున ఏదైనా మాట్లాడినా కూడా, ఏదైనా చెప్పినా కూడా కనీసం అర్థమయ్యేటట్లుగానే ఉండాలి. ఆవు చేనులో వేస్తే దూడ గట్టులో వేస్తుందా అని చెప్పేసి నేను కూడా అడుగుతున్నాను. కావున ఏ విషయమైనా కూడా సరైన రీతిలో చెప్పడము, సరైన రీతిలో మాట్లాడడం కూడా ఉంటే కూడా అందరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఊరినే పొద్దున్న లేచినప్పటి నుంచి అబద్ధాలు మాటలు చెప్పడం చంద్రబాబు నాయుడు గారు కూడా అలవాటే. ఈ విధంగా అయినా కూడా చెప్తున్నాము. ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో కూడా ప్రజలంతా మా వైపే ఉన్నారు. రాబోయే కాలంలో కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది. ఈ టిప్పర్ డ్రైవర్ అంటున్నారు. టిప్పర్ డ్రైవర్ మీద నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా గెలిపించుకోవాలని చెప్పేసి ప్రజలంతా కూడా అనుకుంటున్నారు. అలాగే మీరే మొన్నటి జరిగిన సభలో వచ్చి మీకోసం ప్రచారం చేసినట్టు కాదు, ఈరోజు టిప్పర్ డ్రైవర్ కోసం వచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసినట్టుంది. కావున ఖచ్చితంగా టిప్పర్ డ్రైవర్లు, రాష్ట్రంలో డ్రైవర్లు, నియోజకవర్గంలో డ్రైవర్లంతా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఇలా మనమంతా తెలుగుదేశం పార్టీకి డ్రైవర్లంతా ఓటు వేస్తే కూడా ఇలా ఏ రోజైనా మాట్లాడతారు. కావున ఖచ్చితంగా ఆలోచించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని మీ ద్వారా తెలియజేస్తాం. ఎవరు నిరుపేదలు అనే విషయము నియోజకవర్గంలో ప్రజలు, రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలుసు. ఆమె సాధారణ రైతు బిడ్డ అని చెప్పేసి శ్రావణి గారు అంటున్నారు. కోట్లు ఉన్నాయో, లక్షలు ఉన్నాయో అది విషయం ఎవరికనే విషయమో తెలుసు. నేను ఒక సాధారణ కుటుంబం నుంచి సామాన్య కార్యకర్తగా రావడం జరిగింది. ఈ పేదల పార్టీ కాబట్టి మరి పేదలకు జగనన్న ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ ఇచ్చారు. మనకి పెత్తందారుల పార్టీ కాబట్టి కోటీశ్వర్లకి టికెట్లు ఇచ్చారు. ఏ రోజైనా కూడా ఒక సామాన్య కార్యకర్తను ఇంత స్థాయికి తీసుకొచ్చిన ఈ ఘనత ఎవరికీ లేదు. అది ఒక మా జగనన్నకు మాత్రమే సాధ్యమని మీ ద్వారా తెలియజేస్తాం. అలాగే రాబోయే ఎన్నికలలో కూడా ఎవరు ప్రజల్లో ఉన్నారో, ఎవరు ప్రజల్లో లేరో నియోజకవర్గంలో ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. మేము మా ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాన్ని ముందుకు తీసుకెళ్లేలా చేసి వారి ప్రతి ఒక్క కుటుంబానికి చేరవేస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబానికి వివరించి అలానే సంక్షేమ పథకము ప్రజలకు ఆర్థిక భరోసా ఇచ్చింది, వారి కుటుంబానికి ఆసరాగా నిలిచింది. ఈరోజు మా జగనన్న చేసిన సంక్షేమం వారందరికీ వివరించి చెబుతున్నాము. అవునా, వచ్చే ఎన్నికల్లో కూడా మా జగనన్న ముఖ్యమంత్రి చేసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం.